నేను గూడూరు ఎమ్మెల్యేని. నేను వచ్చి నెల్లూరులో ఒక రోడ్డు ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం, నా పేరు ఆ శిలాఫలకం మీద ఉండడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరు నాకు తెలిసి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇతర ఎమ్మెల్యేలని వాళ్ళ నియోజకవర్గం పిలిపించినా నామకే వచ్చే తప్ప ఈ విధంగా బోర్డులు వేసేటువంటి వాళ్ళు ఎవరుండరు. అన్నదమ్ముళ్ళు ఇద్దరు మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే శ్రీధర్ అంటే ఒక చరిత్ర, ఇప్పుడు కాదు. నేను 89-90 సంవత్సరంలో గూడూరు కాలేజ్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన కలెక్టర్ ఆఫీసులో అర్జీలు తీసుకునేటువంటి కార్యక్రమం పెడితే నేను నా కాలేజీ రోడ్డు కోసం అనిపిస్తే మల్లెడ్డి సేనన్న శ్రీధర్ అన్నకి ఫోన్ చేసి, మా సునీల్ వస్తున్నాడు కొద్దిగా మంత్రి గారిని కలవమంటే, అన్న నేరుగా వచ్చి నేను ఎక్కడో వెనకాల ఉన్న జనాలు కుప్పలు తెప్పలకు ఉన్నారు, వచ్చి నన్ను తీసుకెళ్ళి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి అర్జీ ఇప్పించి రోడ్డు శాంక్షన్ చేసిన దాంట్లో ప్రధాన భూమి పోషించారు మా అన్న. అప్పటి నుంచి మేము పిలకాలం, అన్న రాజకీయం ఉన్నప్పుడు మేము చాలా పిలకాలం. ఎందుకంటే రాజకీయం నేర్చుకోవాలంటే అన్నదే నేర్చుకోవాలి. అంటే మంచికి మంచి, చెడ్డకి చెడ్డ, దాని రెండో మాట లేదు. మంచిగుంటే ఎంతనో ప్రాణం ఇస్తాడు, కావాలని ఇబ్బంది పెట్టి చేస్తే మాత్రం ఊరుకోడు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఉన్నటువంటి పద్ధతి అది. ఈరోజు అన్న అడుగు జాడల్లో తమ్ముడుగా గిరన్న కూడా ఈరోజు నెల్లూరులో బ్రహ్మాండంగా అన్ని వార్డులు కూడా పర్యటిస్తున్నందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 20, 21, 22, 23 వార్డుల్లో దాదాపు 1,14,00,000 రూపాయల సిమెంట్ రోడ్లు అలాగే సీసీ రోడ్లు ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా శ్రీధరన్న రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మొట్టమొదట 393 వర్కులకి ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎవరంటే మా శ్రీధరన్న. రెండో విడత 200 చిల్లర వర్కులు, 263 వర్కులేమో, 48 వర్కులకి కూడా శంకుస్థాపన చేసిన వ్యక్తి మా శ్రీధరన్న తప్ప మేము కూడా మాకు ఆశ్చర్యం, అబ్బా ఇంత డబ్బులు ఎడ తెచ్చి శ్రీధరన్న మనకు రావట్లేదే అంటే అది అన్న ఎంపీ గారితో ఉన్నటువంటి మంచితనం, అట్లాగే మంత్రులతో ఉన్నటువంటి ఇద్దరు రామనారాయణ రెడ్డి గారు నారాయణ గారితో ఉన్నటువంటి ఐక్యత, అలాగే జిల్లా అధ్యక్షుడు మా రవిచంద్రన్ గారితో ఉన్నటువంటి సన్నిహితం, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సహాయం, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈ నెల్లూరు రూరల్లో చేసినటువంటి ఏకైక వ్యక్తి మా శ్రీధర్ అని చెప్పేదానికి గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అందరు ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మాకు కూడా నేర్పిస్తున్నాడు. తమ్ముడు ఈ విధంగా చేయండి, ఈ విధంగా పెద్దోళ్ళతో బాగుండండి, పెద్దోళ్ళతో బాగుంటేనే మీకు నిధులు వస్తాయనేటువంటి ఒక భావాన్ని కూడా మాకు కల్పించినటువంటి వ్యక్తి మా శ్రీధర్ అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ కేడర్, జనసేన కేడర్, బీజేపీ కేడర్ వీళ్ళందరి సహాయ సహకారాలతో మేమందరం కూడా ఈరోజు మైకులు పెట్టుకున్నాం. మీరు లేకపోతే ఈరోజు ఈ పరిస్థితి మాది కాదు. గతంలో నేను కూడా అన్నలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా నేను గెలిచాను. సేమ్ అదే గెలిచిన తర్వాత ఏం పని చేయలేక అసమర్థ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయినాం మేము కూడా. కానీ అప్పుడు డిసిషన్ తీసుకొని, అంటే నేను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నా భర్త కాబట్టి నేను గవాన్ వెళ్ళిపోయా. కానీ అన్న వచ్చేదానికి లేట్ అయింది. లేట్ అయినా కానీ లేటెస్ట్గా వచ్చి ఈరోజు నెంబర్ 1 జిల్లాలో ఎమ్మెల్యేలో నెంబర్ 1 అంటే మా శ్రీధర్ అన్నే, దాంట్లో రెండో మాట్లేదు. ఒక్కసారి అసెంబ్లీలో గలం విప్పితే అందరూ ఆయన బొంక చూడాల్సిందే. మొత్తం స్పీకర్ దగ్గర నుంచి మామూలుగా బెల్ కొడతారు మాట్లాడుతుంటే ఆపేయమని చెప్పి, శ్రీధర్ అన్న మాట్లాడుతుంటే బెల్ కొట్టరు, మేము ఎవరైనా మాట్లాడితే బెల్ కొట్టేస్తారు. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా, అంటే చిన్నప్పటి నుండి ఆయన రాజకీయం కాలేజీ దగ్గర నుంచి కూడా ఆ రోజు బీజేపీలో అన్న, కాంగ్రెస్లో అన్న పనిచేసినప్పటి నుంచి కూడా ఆ అన్నకి రాజకీయం వంటపట్టింది. కాబట్టి ఏమి లేకపోయినా బ్యాక్గ్రౌండ్ వాస్తవం చెప్తాను, మిగతా వాళ్ళంతా డబ్బు ఉన్నోళ్ళు, అన్నకైతే అప్పుడు డబ్బు ఏం లేదు. ఇప్పుడు నాకు తెలియదు కానీ అప్పుడు ఆ పరిస్థితి కాదు. అప్పట్లో ఇంత పెద్ద నెల్లూరులో ఎదుర్కొని ఇక్కడ కోటేశ్వరుడి పైన ఇక్కడ గెలిచాయంటే తమాషా విషయం కాదు, సామాన్యుడికి సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. దానికి కారణం ఏంటంటే కార్యకర్తల్ని సొంత బిడ్డలా చూసుకుంటాడు. నాకు తెలిసి ఏంటంటే చెప్తుంటారు, ఎవరన్నా పేద కార్యకర్త నాయకులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఏదో విధంగా నిలబెట్టే మంచి మనసు ఉన్నటువంటి శ్రీధర్ అన్నకి అదేవిధంగా కార్యకర్తలు నాయకులు కూడా ప్రాణం ఇచ్చే పరిస్థితి ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలో ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.
కాబట్టి అన్న చేసిన మంచే. అన్నదమ్ములు ఈరోజు మొత్తం క్యాడర్ని కానీ నాయకులను కానీ ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ సమస్యని చెప్పు, మేము చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి మంచి వ్యక్తులు. వాళ్ళ దగ్గర నుంచే నేను కూడా నేర్చుకున్నా. క్యాడర్ అంటే మీ అంత సహాయం చేయకపోయినా ఏదో కొద్దిగా నా స్థాయిని బట్టి నేను కూడా క్యాడర్తో మాట్లాడడం, ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళతో మాట్లాడి పిలిపించి మాట్లాడుకుంటున్నా. అది మీరు నేర్పించినటువంటి విద్య అని చెప్పి కూడా మా శ్రీధర్కి తెలియజేస్తాం. ఎందుకంటే మాకేం వేరే బ్యాక్గ్రౌండ్ లేవు. మేము పొలిటికల్ రాజకీయ ఫ్యామిలీ నుంచి మేము రాలా. కింద నుండి కాలేజీ స్థాయి నుండి కాలేజీ దగ్గర నుండి మేము కష్టపడి వచ్చిన తప్ప మా వెనకాల ఎవరు మాకు బ్యాక్గ్రౌండ్ లేరు. ఈరోజు ఆ కష్టమే మా శ్రీధరానికి కానీ మాకు కానీ ఆ కష్టమే ప్రజలు నమ్ముకున్నాం. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. దేవుడి దయ వల్ల ఆ వెంకటేశ్వర స్వామి, ఆ అల్లా, ఆ యేసు ప్రభు మీరందరూ ప్రార్థన చేయండి. భవిష్యత్తులో మా అన్న ఇంకా చెప్పకూడదు నేను, కాబట్టి అయితే మంచిది. ఎందుకంటే మనకి మంచిది, మీ రూరల్కి మంచిది, మాకు మంచిది. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు తిరుపతి నుంచి నెల్లూరుకు చేసాం. కాబట్టి మాకు ఇటువంటి వాళ్ళు ఉంటే మా సొంతం, మేము కూడా నిధులు తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని మేము కూడా డెవలప్ చేసే కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మంచి మనసుతో నన్ను ఆహ్వానించి ఇంత పెద్ద పూలమాలలో ఆయనతో పాటు నన్ను కూడా భాగస్వామ్యం చేసి అంత పెద్ద శిలాఫలకం మీద నా పేరు ఇచ్చినందుకు మా స్నేహితునికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, మా గిరిజన కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు.